హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఎగ్ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ మంచూరియా సేమ్ బయట దొరికే స్టైల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక క్యాబేజీ తీసుకొని సన్నగా తురుముకోవాలి. అలాగే 2 క్యారెట్స్ కూడా సన్నగా తురుముకోవాలి. ఒక బంగాళదుంపను కూడా తురుముకుందాం. పొటాటో వేసుకుంటే మంచూరియా చాలా టేస్ట్గా ఉంటుంది. బంగాళదుంపను ముందుగానే ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్నాక మాత్రమే తురుముకోవాలి. ఇందులో 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు, కొంచెం కారం, 1 హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. పిండి మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా రౌండ్గా ఇలాగా కలుపుకోవాలండి. ఈలోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి అది హీట్ అయ్యాక రౌండ్గా చేసుకున్న మంచూరియన్ బాల్స్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిస్తే మంచూరియన్ బాల్స్ లోపల మొత్తం కుక్ అవుతాయి. మంచూరియన్ బాల్స్ అన్నీ వేగిపోయాయి. వీటన్నిటిని ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి మనం ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో వేసేద్దాం. అవి దోరగా వేగాలి. అవి వేగాక 3 ఎగ్స్ పగలు కొట్టుకొని అందులో వేసుకుందాం. ఎగ్స్ ఉడికాక అందులో కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం టమాటా సాస్, హాఫ్ స్పూన్ టేస్టీ సాల్ట్ వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుందాం మొత్తం కలిసేలాగా. ఇప్పుడు పక్కన ఉంచుకున్న మంచూరియన్ బాల్స్ మొత్తం అందులో వేసుకుందాం. అంతా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. వేసిన సాసెస్ మొత్తం మంచూరియన్ బాల్స్ పట్టాక 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఉడికిస్తే మంచూరియన్ బాల్స్ మెత్తగా కుక్ అవుతాయి. వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించాలి. అందులో కొంచెం టేస్టీ మసాలా వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. సేమ్ మనకి బయట దొరికే స్టైల్లోనే టేస్ట్ వస్తుందండి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.